హలో ఎవ్రీవన్. ఈ సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ సంక్రాంతికి మనం చాలా వంటలు వండుకుంటాం. సంక్రాంతికి ముందు పిండి వంటలు, సంక్రాంతి రోజు గారెలు విత్ నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి పులుసుని ఎలాంటి మసాలాలు నూరేపం లేకుండా ఎలా చేసానో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న చికెన్లోకి కొంచెం ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అవి కొంచెం మగ్గడానికి ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో తీసుకోవాలి. ఈ టమాటో సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం వేశాక ఒకసారి ఇలా కలుపుకొని 15-20 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గించుకోవడం వల్ల మనకి చికెన్‌లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మూత పెట్టకుండా ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. సో, ఇక్కడ నాకు వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అయింది. అప్పుడు చికెన్‌లోకి సరిపడా కారం, ధనియాల పొడి, అలాగే జీరా పౌడర్, గరం మసాలా, అలాగే కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే మనకి కారం, మసాలాలు అవన్నీ ముక్కకు పడతాయి. ఆ తర్వాత గ్రేవీ కోసం ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నాకు 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ పట్టాయండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. సో, అంతే అండి. మన స్పైసీ నాటుకోడి పులుసు అయితే రెడీ అవుతుంది. మరి ఈ సంక్రాంతికి మీరు ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.